కొంతమంది భార్యలను అనవసరంగా విసుక్కుంటూ ఉంటారండి. తను ఏదో పాపం మీ దగ్గరకు వచ్చి మీ ప్రేమను పొందాలనో కనీసం మీతో టైం స్పెండ్ చేయాలనో వచ్చి పక్కన కూర్చున్నా ఇతగాడు కంప్లీట్గా మొబైల్ అడిక్షన్లో పడి భార్యను పట్టించుకోకుండా మళ్ళీ మాట్లాడదాం చూద్దాం అని భార్యను కూడా పట్టించుకోకుండా తన లోకంలో తను మునిగిపోయే భర్తలు చాలామందే ఉంటారు. ఇలా ఎప్పుడైతే మీరు భార్యను పట్టించుకోకుండా భార్యతో కనీసం టైం స్పెండ్ చేయకోకుండా ఉంటారనుకోండి, మీకు విపరీతమైన శుక్రదోషం కలుగుతుంది. శుక్రుడు ఒక్కసారి మీ విషయంలో దోషభూయిష్టం కలిగి చేశాడనుకోండి, ఇక అంతే, మీకు ధన నష్టం జరుగుతుంది. మీరు ఎక్కడ కార్యాలు పోయినా జయం అవ్వదు. ఎందుకంటే మీకు భార్య అంటే ఆ స్త్రీ శక్తి లేనిది పురుషుడు కూడా ఒక శవంలాగా మిగిలిపోతాడు. అంతెందుకండి, మనకు శివుడి విషయంలోనే చెప్తారు ఏమని, శక్తి లేనిదే శివుడు సైతం శవంగా మారుతాడని అంటారనమాట. కాబట్టి మీరు ఎంతో టైర్డ్ అయిపోయి మీరు ఎన్ని టెన్షన్స్లో ఉన్నా మీకోసం ప్రేమగా దగ్గరికి వచ్చే మీ భార్య కోసం కాస్త సమయాన్ని కేటాయించండి, ప్రేమగా మాట్లాడండి. ఆ చిన్న ప్రేమతోటే ఆమె ఎంతో పొంగిపోతుంది. ఆమె ఆనందంగా ఉందంటే మీకు ధనధాన్య సిరులు అష్టలక్ష్ములు మీ ఇంటికి నడిచి వచ్చినట్టే అన్నమాట. కాబట్టి ఈ చిన్న విషయం జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వండి. థ్యాంక్స్.